పరిశుద్ధుడు, పవిత్రుడు, నమ్మదగిన సహాయకుడు, భూమి ఆకాశములను సృజించిన మహోపకారి అయిన లోకరక్షకుడైన పరమునకు భూమికి మీద అధికారం కలిగిన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకంగా ఈ మంగళవార దినమందు ఈ సియోను మందిర ఆధ్వర్యంలో జరుగుతున్న క్లుప్త సందేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ మీరు ఉంటున్నారో తెలియదు, ఏదైనా వేరే దానికోసం మీరు మీ సెల్ ఫోన్లోనో ఎక్కడనో వెతుకుతూ ఉంటే ఈ క్లుప్త సందేశం అనేది మీకు కనిపించిందేమో. ఒక 10 నుంచి 15 నిమిషాల లోపల ఈ యొక్క సందేశాన్ని మీకు అందిస్తాం. ప్రత్యేకంగా ఈ 2025 సంవత్సరము డిసెంబర్ ఆఖరి మాసంలో ఆఖరి మంగళవారానికి మనం వచ్చాం. మరి యొక్క మంగళవారం వచ్చే సమయానికి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. 2026లో మనము ప్రవేశిస్తాం. దేనికైనా ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉండొచ్చు, లేదా ఇంకా ఏదైనా ఉండొచ్చు. సిద్ధపాటు చాలా అవసరం. ఒక వెడ్డింగ్కి వెళ్తూ ఉంటే సిద్ధపడి వెళ్తూ ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్తే చాలా జాగ్రత్తగా అన్ని సిద్ధపాటు చేసుకొని వెళ్తూ ఉంటారు. ఎగ్జామ్స్కు పిల్లలు సిద్ధపడి ఎగ్జామ్స్కు వెళ్తూ ఉంటారు చక్కగా రాయాలని. ఈ యొక్క సంవత్సరాన్ని విడిచి నూతన సంవత్సరంలో ప్రవేశించకముందు సిద్ధపాటు అవసరమన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. అందుకే మన టైటిల్ సిద్ధపాటు అవసరమా. ఎస్, ఇట్ ఈస్ నీడెడ్. ద ప్రిపరేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవ్రీథింగ్. ద ప్రిపరేషన్ ఈజ్ నీడెడ్ అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా కీర్తనలు బైబిల్లో ఉంటా ఉన్నాయి. 150 కీర్తనలు, ఇంకా అనేక కీర్తనలు ఉన్నాయి. కానీ కేవలం కొన్ని మట్టుకే దాంట్లో కుదిర్చారు. 139వ కీర్తనలో దావీదు రాసిన కీర్తన ఇది. మహారాజు ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఏలాడు. ఈ 139వ కీర్తనలో అక్కడ దావీదు గారు రాసిన మాటలు 23, 24 వచనాల్లో దేవా, భగవంతుని పిలుస్తూ ఉన్నాడు, ప్రభువుని పిలుస్తున్నాడు. దేవా, లార్డ్, ఇంగ్లీష్లో మాట లార్డ్ అని వినిపిస్తూ ఉంది. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమునకు నన్ను నడిపింపుము. దావీదు రాజు ఎరిగి ఉన్నాడు, ఒక మార్గం ఉంటుంది, అది పరిశుద్ధుడైన దేవుడు చూపించిన మార్గం. ఆ మార్గములో ఒకవేళ నేను వెళ్తే నిత్యత్వములోనికి నేను వెళ్తానని ఎరిగి ఉన్నాడు. అందుకే నిత్య మార్గమునకు నడిపింపు. ఒక మార్గం ఉంది. అందుకే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆ మార్గాన్ని గురించి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు, అంటే పరలోకానికి రాలేడు. దావీదు సిద్ధపాటు పొంది ఉన్నాడు. సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునితో అంటా ఉన్నాడు, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. గాడ్, ఐ వాంట్ యు టు సర్చ్ మై హార్ట్. నన్ను పరీక్షించు, పరిశోధించు. ఒకవేళ నా హృదయంలో నీకు అంగీకారం కాంది ఏదైనా ఉందేమో. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అంట మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని ఎవరు గ్రహింపగలరు? ఎవరు గ్రహింపరు అంటే ఆ హృదయాన్ని నిర్మించిన దేవుడు, మానవుని నిర్మించిన దేవునికే తెలుసు. మానవుని శరీరంలో వాని యొక్క శరీరం ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్ని ఈ యొక్క సెల్స్ ఉన్నాయి, ఇవన్నీ అతను ఎదికి ఉన్నాడు. దావీదు ఉద్దేశం ఏమంటే, నేను దేవునికి విరోధంగా ఏమైనా చేశానేమో, తప్పిదాలు ఏమైనా చేశానేమో, నన్ను పరీక్షించిన ఆలోచనలు ఏమైనా తప్పు ఆలోచనలు ఏమైనా. అందుకే 51వ కీర్తనలో దావీదు అడుగుతాడు, నన్ను శుద్ధి చెయ్యి, హిస్సోపుతో నన్ను కడుగు, నేను చేసిన తప్పిదములను మన్నించు అని అడిగినట్టు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం.
నీకు ఇష్టమైన నీకు ఆయాసకరమైన మార్గము. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా. ప్రియ ప్రేక్షకులు, ఆయన ఆశించేది అది. ఆయన మార్గంలో నువ్వు వెళ్ళాలి అంటే ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి. నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందేమైనా ఉందేమో, తెలిసో తెలియకనో ఏమైనా తప్పిదం చేశానేమో, తెలుసో తెలియకనో నా నేత్రాలతో ఏమైనా చేశామో, చేతులతో ఏమైనా చేశానేమో, నా కాళ్ళు వెళ్ళని స్థలానికి నేను వెళ్ళానేమో, అక్కడికి నా హృదయంలో నీకు అంగీకారం చెడు తలంపులు ఏమైనా వచ్చేమో, నన్ను పరీక్షించు అంట. నూతన సంవత్సరంలో, కొన్ని దినాల నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తాం. నూతన సంవత్సరంలో ప్రవేశించకముందు ప్రభువుకు ఆయాసకరమైనది ఏవైనా మన దగ్గర ఉంటే వాటిని సరి చేసుకొని, అయ్యా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను, ఏదైనా ఇదిగో నీకు అంగీకారం కానివి ఏవైనా, నీకు ఇష్టం కానివి ఏవైనా నేను చేసింటే నన్ను క్షమించు అని అడిగితే ఆయన క్షమించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. విలాప వాక్యంలో ఇర్మియా భక్తుడు రాస్తూ అంటాడు, 3వ అధ్యాయం 23, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు అంటా ఉన్నాడు. 25వ వచనం విలాప వాక్యంలో 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు, దయ చూపించే దేవుడు. అందుకే మనము సిద్ధపరచుకోవాలి నూతన సంవత్సరంలో ప్రవేశించకముందు. 51వ కీర్తన 10వ వచనంలో దావీదు పలికిన మాటలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు అని ఒక రాజే ఆయనను అడిగిన మనం ఏ పాటి వారం? ఇంతలో కనబడి మాయమైపోయే ఆవిరి బొడగ వంటి వారం అంట. నువ్వు ఏ కులానికో ఏ మతానికి జవాబు నేను ప్రశ్న వేయటం లేదు, కానీ నూతన సంవత్సరంలో ప్రవేశించకముందు పరమునకు భూమికి అన్నిటి మీద అధికారం కలిగిన దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావు, ఈ సంవత్సరంలో అనేక బాధలు వేదనలు కలిగినప్పుడు వాటన్నిటిని నా జీవితంలో నన్ను విడిపించావు, ఇక జీవితం మీద విరక్తి కలిగినప్పుడు కూడా మీరు నన్ను విడిచిపెట్టలేదు, నువ్వు విడవవంట ఎడబాయవంట. కోడి తన రెక్కల క్రింద ఏ విధంగా తన పిల్లల్ని కాస్తుందో నీవు ఆ విధంగా నన్ను కాచే దేవుడు, కాచిన దేవుడుగా ఉంటున్నా. ఒకవేళ దేవుని వాక్యాన్ని విడిచామో దాంట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర అడగడం మర్చిపోయామో, ప్రార్థన చేయడం మర్చిపోయామేమో, పరిశుద్ధంగా జీవించడం మర్చిపోయామేమో. గొప్ప రాజే నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైనది నాలో ఏదైనా ఉంటే తొలగించని ఒక రాజే అడిగినప్పుడు నేను కూడా సర్వలోకాధిపతి అయిన ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో సంవత్సరం ఆఖరికి వచ్చాను, నీకు అంగీకారం కానిది, నిన్ను ఆయాసపరిచేది, నిన్ను దుఃఖపరిచేది దేవుడు కూడా దుఃఖపడతాడంట. ఆనాడు మానవుని సృజించినందుకు నేను దుఃఖపడుతున్నాను అన్నాడు. నోహు ఒక్కడే నీతిపరుడుగా నిందారహితుడుగా సమస్తాన్ని నాశనం చేయాలనుకున్నాం, కానీ ఒక్క వ్యక్తే నోహు నిందారహితుడిగా ఉన్నాడు. అందుకే ఆయన కుటుంబాన్ని రక్షించాడు. వింటున్నారా ప్రేక్షకులు? నేనేం చేయలేదండి అంటూ ఉంటావేమో, ఎక్కడనో ఏదో తెలుసో తెలియక చేసావేమో. ఇది నా ప్రభు నీ వైపు నా వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎవరిని త్రోసివేయడట. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేయడు. ఆయన దయాళుడు, కృపా కనికరం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన మరొకసారి నిన్ను నన్ను క్షమించి పరలోకానికి ఆయన మార్గంలోనికి మనం నడిపించి దీవించే దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ హృదయంతో అడుగుతామో ఆయన నిన్ను నన్ను క్షమించడమే కాకుండా మన హృదయంలోనికి వచ్చి మన జీవితానికి ఆయన అధిపతిగా, సర్వలోకాధిపతి అయిన దేవుడే నీ జీవితానికి అధిపతి అయితే ఇక ఏం పర్వాలేదు. నీ పేరు ఆ గ్రంథంలో లిఖితమవుతుంది, నీ పరలోకంలో నీకు స్థానం దొరుకుతుంది, నీ గృహము నిత్యము ఉంటుంది. అందుకే దావీదు అన్నమాట, నిత్య మార్గంలో నన్ను నడిపించు. నువ్వు నన్ను నిత్య మార్గంలో నడిపిస్తే నేను నిత్య రాజ్యంలో ఉంటాను అంటున్నాడు. ఏది కోరుకుంటావు?
నిత్య రాజ్యములో ఉండాలని ఆశిస్తున్నావా? ఆ నిత్య రాజ్యంలో ఉండే దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? ఆ నిత్య రాజ్యంలో పరలోకపు దీవెనలు పొందాలని ఆశిస్తున్నావా? ఉంటే ఆయనకు అంగీకారం కానివి ఏవైనా ఉంటే ఈ పాత సంవత్సరం గతించకముందే తిరిగి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు నన్ను దీవించాలని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను, నీకు ఆయాసకరమైనది నేను ఏదైనా చేసింటే నన్ను క్షమించు అంటే ఆయన అంటాడు, నా కుమారుడా నా దగ్గరికి రా, నేను నిన్ను కౌగలించుకుంటాను, నిన్ను క్షమిస్తాను. ఆ విధంగా అనేకులను క్షమించిన దేవుడు ఇది నీవు కూడా ఆయన దగ్గరికి వస్తే నిన్ను క్షమిస్తాను. దీని కొరకు నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం, నువ్వు ఉన్న స్థలంలోనే దావీదు అడిగినట్లు నీవు కూడా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే తొలగించు, నిత్య మార్గమునకు నన్ను నడిపించంటే ఆనాడు దావీదును నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు, నీకు కావాల్సిన అవసరతలు తీరుస్తాడు, నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు నీకు ప్రసాదింపజేస్తాడు. ఆశిస్తున్నావు ఇవి పొందాలని? రండి నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరం కొన్ని దినాల్లో మేము ముగించుకుంటాం, కానీ సిద్ధపాటుతో ముగించుకునే కృప దయచేయండి. మాలో ఉంటున్న మిమ్మును ఆయాసపరిచేవి ఏవైనా ఉంటే వాటిని మాలోంచి తొలగించండి. క్షమాపణ హృదయంతో వస్తున్నామయ్యా. నూతన సంవత్సరంలో మా బలహీనతలన్నీ సరిచేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించే కృప దయచేయండి. నూతన సంవత్సరంలో మీ యొక్క ఆశీర్వాదాలు వర్షం వలె మా మీద కుమ్మరింపచేయండి. మీ దీవెనలు నిరంతరం ఉండేటివి, నీ రాజ్యము నిరంతరం ఉండే రాజ్యము, నీ కృప నిరంతరము ఉంటుంది. నీ కృపలో మమ్మను నూతన సంవత్సరంలో ప్రవేశించే కృప దయచేయమని, ఎందరైతే బలహీనతతో ఉన్నారో ముట్టి బాగు చేయమని, ఆర్థిక సమస్యలుంటే తొలగించమండి, కుటుంబాలను దీవించమని, ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారి మీద మీ యొక్క ఆశీర్వచనములు దయచేయమని సర్వోన్నతుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ బ్లెస్సెడ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.